శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సమీప భవిష్యత్తులో మంత్రి పదవి చేపడతారని, జ్యోతిష్యం ప్రకారం ఆయన రాజకీయ స్థితిగతులు ఉన్నతంగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు దండమూడి వెంకటేశ్వరరావు సిద్ధాంతి భవిష్యవాణి వినిపించారు. ఉగాది సందర్భంగా ఆయన ఆర్కే గోదావరి టైమ్స్ న్యూస్ ఛానల్కు కొత్త సంవత్సరం విశేషాలను వివరించారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం తదితర బృహత్ పథకాల పనులు, సంక్షేమ పథకాలు విజయవంతమవుతాయని అన్నారు. రాజకీయ పక్షాల మధ్య వైర్యం అధికమవుతుందని చెప్పారు. బంగారం, వెండి, అపరాలు, సిమెంట్, ఐరన్ ధరలు అధికమవుతాయని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రేమ వివాహాలు అధికమవుతాయని, ప్రజలు అధిక వ్యయం చేస్తారని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉంటాయని, అధిక వర్షాలు, గోదావరి వరదలు సంభవిస్తాయని చెప్పారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుందని, భవిష్యత్తులో మంత్రి అవుతారని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి ఉన్నత పదవి లభిస్తుందని తదితర అంశాలను వెల్లమిల్లి సిద్ధాంతి వివరించారు. గోదావరి టైమ్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మి గణపతే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభస్య రాహవే కేతవే నమో నమః. వాగర్ధావ సంప్రక్తో వాగర్ధా పతిపత్తే జగతః పుత్ర వందే పార్వతీ పరమేశ్వర. 2025-2026 సంవత్సరంలో అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, శ్రీ పరాభావి నామ సంవత్సరంలో జరగబోయే విశేషం భయానిక సంఘటన. ఈ సంవత్సరము రాజు రవి భగవానుడు, మంత్రి చంద్రుడు, సస్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి రవి భగవానుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ సంవత్సరము 2 కొంచెముల వర్షము కురియును, విపరీతమైన ఎండలు కాయను, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదకును, వడగాలుపులు ఎక్కువగా వీచును, వడదెబ్బ తగిలి కొంత జన నష్టము కూడా కలుగును, విపరీతమైన గాలి దుమారములు వీయును, ఎక్కువగా ఎండలు కాయను, గాలి దుమారం వలన పంట తోటలకు, అరటి తోటలకు నష్టములు వాటిల్లును. అలాగే ఈ సంవత్సరము ఎక్కువగా ప్రకృతి వైపక్షములు ఎక్కువగా ఉన్నవి. ఎందుకంటే మిథున కర్కాటక రాశుల్లో కుజస్తంభన, మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి, 6 గ్రహాల కలయిక మీనరాశిలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు మొదలుగా 6 గ్రహముల కలయిక. శని రాహులకి షష్ఠస్థితి, గురు రాహులకి షష్ఠస్థితి. ఈ విధంగా షష్ఠస్థితులు ఉండడం వలన పంచగ్రహ కూటమి, ద్విగ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమిలు ఎక్కువగా ఉండటం వలన ప్రకృతి వైపక్షములు ఎక్కువగా జరుగును. ప్రముఖ నగరాల్లో భయానిక సంఘటనలు జరుగును. రికార్డు స్థాయిలో ఒక్కొక్క చోట వర్షములు కురియును, ఒక్కొక్క చోట ఖండవృష్టి వర్షములు, అధిక వృష్టి, అనావృష్టి వర్షములు, వడగండ్లతో కూడిన వర్షములు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షములు కురియును. ప్రకృతి వైపరీత్యములు, భూకంపములు, వాహన ప్రమాదములు, అగ్ని ప్రమాదములు, జల ప్రమాదములు, పడవ ప్రమాదములు ఎక్కువగా జరుగును. అనేక ప్రాంతముల్లో అల్లర్లు జరుగును. కొన్ని భయానిక సంఘటనలు జరుగును. ప్రముఖ నగరాల్లో ప్రముఖ వ్యక్తులకు, పేరొందిన నాయకుల ఆరోగ్య విషయాల్లో ఒడిదుడుకులు ఏర్పడును. సినీ కళాకారులకు, టీవీ కారులకు గండకాలములు నడుచును. అనేక భూకంప భయములు కూడా, అనేక ప్రాంతాల్లో భూకంప భయములు కూడా ఏర్పడును. అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఏర్పడును. అంటే పాకిస్తాన్, ఇజ్రాయిల్, సిరియా, కొన్ని దేశాల మధ్య ఉక్రెయిన్, సిరియా, కొన్ని దేశాల మధ్య యుద్ధము, భూకంప భయములు, రోడ్డు ప్రమాదములు, ఆకస్మిక మరణములు, కొంచెం రాజకీయ సంబంధమైన విషయాల్లో మంత్రి పదవుల్లో మార్పులు, రాజకీయ మంత్రి పదవుల్లో మార్పులతో పాటు ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం తగ్గటం, ప్రజలు ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భంలో ప్రజా వ్యతిరేకతలు ఎదుర్కోవడం జరుగును ప్రభుత్వం వారు. అదే ప్రభుత్వము సంక్షేమ ఫలాలు చక్కగా పోలవరము ప్రాజెక్టులు నిర్మాణము, తర్వాత అమరావతి నిర్మాణము, ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. విధానంగా సంక్షేమ ఫలాలు ప్రజల్లో తీసుకెళ్తారు. పాలన యుక్తిగా చేస్తారు. ప్రతిపక్షం వారికి, పాలపక్షం వారికి తారస్థాయిలో విభేదములు,
అలాగే రాజకీయ నాయకులు ఒకరికొకరికి పడకపోవటం, మనస్పర్ధలు, గొడవలు, విపరీతమైన ప్రేమ పెళ్లిళ్ళు, జనులకు అధికంగా ఖర్చు చేయటము, విచ్చలవిడిగా ఖర్చు చేయడం, స్వార్థంతో జీవించడం జరుగుద్ది. అనేక గండములు ఉన్నవి ఈ సంవత్సరం. ప్రకృతి వైపరీత్యములు, అలాగే ప్రముఖ వ్యక్తులకు గండకాలములు, అలాగే గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో నీట మునుగుట, వర్షములు ఈ సంవత్సరము 2 కొంచెముల వర్షము కురియును. ఈ సంవత్సరం వర్షము ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో వర్షములు కురియును. సునామీలు, పిడుగులతో కూడిన వర్షములు, ప్రకృతి వైపరీత్యములు, అలాగే వర్షపాతం ఎక్కువగా నమోదగును. కొన్ని చోట్ల విపరీతమైన వర్షం కురియును. కొన్ని చోట్ల పంట నష్టములు కలుగును. పశు నష్టం, పంట నష్టములు కలుగును. చతుష్పాద జంతువుల ధరలు అధికంగా ఉండను. ఆలుకాళ్ళ జంతువులు ధరలు అధికంగా ఉండను. పాల డైరీలు అధికంగా నిలబడరు. పాల ధరలు అధికంగా ఉండును. అలాగే కొన్ని చోట్ల భయానిక సంఘటనలు కూడా జరుగును. కొన్ని ప్రాంతంలో అల్లర్లు, దొమ్మిలు, సమ్మెలు జరుగును. కొంత ప్రకృతికి కొన్ని ప్రాంతాల్లో నష్టం కూడా వాటిల్లును. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉన్నందువలన యావత్ ప్రజలందరూ కూడా నామ సంకీర్తనలు, భజన. ఈ సంవత్సరం 2 సూర్యగ్రహములు, 2 చంద్రగ్రహములు ఏర్పడడం. 2 చంద్రగ్రహములు మాత్రమే కనిపించింది. ఇది 14/5/2025 సంవత్సరం 10:42 బృహస్పతి, దేవగురు బృహస్పతి, శారద త్రికోటి దేవగురు అయిన బృహస్పతి మిథున రాశి ప్రవేశం జరుగును. అంటే సరస్వతి నది పుష్కరం ప్రాంతంలో, పుష్కరాలంటే గురువు సంచారం బట్టి గురుడు మేషాల నుంచి మీనం వరకు రాసుల్లో సంవత్సరానికి ఒక రాశిలో ప్రవేశించడాన్ని, ఏ రాశిలో అయితే ప్రవేశించాడో ఆ నది పుష్కరం జరుగును. ఈ సంవత్సరం మిథున రాశి ప్రవేశం కాబట్టి పుష్కరం జరుగును. సరస్వతి నదికి పుష్కరం జరుగును. గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా జనసేన పార్టీ తరఫున గెలుపొందుతారు, అఖండ మెజారిటీతో గెలుపొందుతారని ముందుగా తెలియపరచడం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో మంత్రి కూడా అవుతారు. ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, మంత్రిగా కూడా ఆయన కొనసాగుతారు. అలాగే అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు, అభివృద్ధి చేస్తారు నియోజకవర్గాన్ని. అలాగే ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది. గౌరవనీయులు వలవల బాబ్జీ గారికి కూడా మంచి పదవి వస్తుంది. అలాగే ఈ సంవత్సరము వెండి, బంగారం ధరలు ఎక్కువగా ఉండును. నూనె వస్తువుల ధరలు ఎక్కువగా ఉండును. వెల్లుల్లి, టమాటా, కూరగాయలు, అపరధాన్యాల ధరలు అధికంగా ఉండును. నువ్వులు, మినువులు మొదలగు అపరధాన్యాల ధరలు అధికంగా ఉండును. ఈ సంవత్సరం ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు జరుగును. ఎందుకంటే గురు రాహువుల షష్ఠస్థితి, శని కుజుల షష్ఠస్థితి ఉన్నది, కుజస్తంభన యోగం ఉన్నది, షష్టగ్రహ కూటమి ఉన్నది, ద్విగ్రహ కూటమి ఉన్నది, చతుర్గ్రహ కూటమి ఉంది, త్రిగ్రహ కూటములు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నవి. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా పంటలు బాగా పండును. రైతులకి 2 పంటలు బాగా పండును. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా సుగంధ ద్రవ్యం ధరలు ఎక్కువగా ఉండును. పాల ధరలు కూడా అధికంగా ఉండును.